ఎస్ మహేష్, ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ టెలిఫోన్ ట్యాపింగ్ ను మనం ప్యారలల్ గా ఎట్లా చూసుకోవచ్చు? చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ అనగా ఈ యొక్క రైట్స్ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కి ఇస్తారు సార్. ఆ మనిషి పుట్టుక నుండి ఆ మనిషి చనిపోయే వరకు ఆయనకి రైట్స్ అనేది ఆయనతో పాటే ఉంటాయి. ఈ రోజు ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో ఈ కేసుని మనం చూసుకుంటే దేశంలో మనకి రాజ్యాంగం అనేది మనందరికీ కూడా ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం వీ హ్యావ్ సంథింగ్ వాట్ ఇస్ రైట్ టు లైఫ్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ వాట్ ఇస్ రైట్ టు లిబర్టీ. సో వీ హ్యావ్ ఈవెన్ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ లిబర్టీస్. ఇక్కడ ఏంటంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమైపోతుందంటే మన ఫండమెంటల్ రైట్స్ ఒక మనిషికి ఒక రైట్ ఉన్నప్పుడు ఆ రైట్ ఎప్పుడు కూడా ఒక అబ్సల్యూట్ రైట్ కాదండి. ఆ రైట్ కి ఎప్పుడు కూడా కొన్ని ఎక్సెప్షన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఏదన్నా గవర్నమెంట్ ఏజెన్సీ కానీ మనకి ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ ఆల్రెడీ మా ఒక స్టూడెంట్ చెప్పినట్టు విధంగా ఒకవేళ కనుక మనకి ఒక ఆర్టికల్ ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ లో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 లో ఒక మాట రాసింది ఏంటంటే ఎవరు ట్యాపింగ్ చేయొచ్చు, ఎప్పుడు ట్యాపింగ్ చేయొచ్చు ఎప్పుడైతే మన ఒక దేశానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, లైక్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఎమర్జెన్సీ, లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ దానికి భద్రం కలిగిస్తుంది, అప్పుడే మనం ఇది ఒక మనము ట్యాపింగ్ అనేది చేయవచ్చు. సో ఫండమెంటల్ రైట్స్ మనకు ఉంది, ఓకే కరెక్టే. కానీ ఒకవేళ కనుక వాళ్ళు దొంగచాటుగా వాళ్ళు ఏ ఒక్క రూల్స్ ఫాలో కానివ్వకుండా ఒకవేళ వాళ్ళు కనుక మనం ఒక ట్యాపింగ్ చేస్తే డెఫినెట్లీ అది ఒక మనిషికి ఒక రైట్ ని భంగం కలిగించినట్లే. ఇది నేను చెప్దాం అనుకుంటానండి. ఫండమెంటల్ రైట్స్ ఒక మనిషికి ఉంది కరెక్టే, కానీ ఎప్పుడైతే ఆ ఫండమెంటల్ రైట్స్ కనుక మనము వైలేట్ ఒకవేళ కనుక థర్డ్ పార్టీ మనకి వైలేట్ చేస్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ దే ఆర్ వైలేటింగ్ రైట్ టు ప్రైవసీ ఆల్సో. అది నేను చెప్దాం అనుకుంటున్నానండి.